నమస్తే మ్యాథ్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. క్రోధి సంవత్సరం ప్రారంభం కాబోతుంది. చాలామందికి తమ తమ రాశులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి ఈ 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉందో మనకి తెలియజేయడానికి లలిత ఉపాసకులు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ 12 రాశుల వారికి సంబంధించి ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం ఏ విధంగా ఉందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం కాంతాయ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? ధనుసు రాశి వారికి చూసుకుంటే 11, 5, 7 అంటే కొన్నిట్లు 7, 3 రాశారు, కొన్నిట్లు 7, 5 రాశారు. 3 తీసుకున్న 5 తీసుకున్న పెద్ద తేడా ఏమి ఉండదు వ్యయం అవమానం విషయం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ధనుసు వారికి 11, 5 ఉంది అంటే 11 లాభము, 5 వ్యయం చూపిస్తుంది. ఆదాయం 11 అయితే వ్యయం 5 చూపిస్తుంది కాబట్టి ఇక్కడ బాగానే ఎక్కువగానే ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక్కడ ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సహజంగా ధనుస్సు వారికి కూడా ఎలా ఉందంటే ఆదాయం వేటి ద్వారా వస్తుంది అంటే రియల్ ఎస్టేట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, విదేశాలకు వెళ్ళడం ద్వారా, ప్రాపర్టీస్ మూలంగా ఆదాయం చూపిస్తుంది ఎక్కువగా. ఇక రాజ్యపూజ్య అవమానం కూడా కొంచెం బాగానే ఉంది, రాజ్యపూజ్యం బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఒకటే చెప్తాను నేను, ఎవరికైనా కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ జన్మజాతకం మెయిన్గా ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పర్సనల్ చార్ట్ అనేటువంటి చాలా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ వీరికి మీడియేటింగ్ ద్వారా, ఎందుకంటే 2వ అధిపతి 3లో ఉన్నాడు, మీడియేటింగ్ ద్వారా, ఇందాక నేను చెప్పినట్టుగా కన్సల్టెన్సీస్ ద్వారా, విదేశాల ద్వారా, సాఫ్ట్వేర్స్ ద్వారా తన యోగం ఉంది వీరికి. అయితే వీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. కాకపోతే గురువు మే నుంచి మారుతున్నాడు కాబట్టి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంతవరకు మంచి ఫలితాలే ఇస్తాడు. అక్కడ గురువు 6లోకి వెళ్తున్నందుకు 12వ స్థానాన్ని అంటే విదేశీ స్థానాన్ని చూస్తాడు కాబట్టి విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో నివసించడము, విదేశీ మూలకంగా లాభాలు, ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా లాభాలు కూడా గురువు ఇప్పిస్తాడు ఇక్కడ. అయితే ఎప్పటి నుంచి అప్పటి వరకు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అది మే టు మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ కంపల్సరీ. మళ్ళీ అక్టోబర్ వచ్చిందంటే మళ్ళీ కొంచెం వెనక్కి రావడం, దానివల్ల అంటే మే వరకేమో వ్యాపార లాభాలు ఇస్తాడు, మే నుంచి అక్టోబర్ వరకేమో ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా లాభాలు ఇస్తాడు, మళ్ళీ అక్టోబర్ మిడిల్ నుంచి చూసుకుంటే మళ్ళీ ఆ ఫలితాలు ఇస్తాడు. అయితే ఇక్కడ శని కూడా వక్రిస్తున్నాడు మనకి. అది ఎప్పటి నుంచి జూన్ టు అక్టోబర్ మిడిల్ వరకు శని వక్రిస్తాడు. అప్పుడు మరలా ఏమవుతుంది, ఇప్పుడు శని 3లో ఉన్నందుకు ఏలినాటి శని లేదనుకుంటున్నాం, వెనక్కి వచ్చినప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అది దేని వస్తుంది అంటే వృత్తి మీద, ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ 3లో ఇప్పుడు జరుగుతున్నటువంటి 3 శని మాత్రం ప్రయత్న లాభము అంటారు, అంటే మీరు చేసే ప్రయత్నం లాభిస్తుంది అని చెప్తుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఒకటే చెప్తాను నేను, ఏమిటది అంటే వృత్తి స్థానము, జాబ్ స్థానం ఏదైతే ఉందో అక్కడ కేతు ఉన్నాడు. ఎప్పుడైతే జాబ్ స్థానంలో కేతు ఉన్నాడో ఈ కేతువు వల్ల ఉద్యోగంలో మానేయాలనో, ఉద్యోగం మారిపోవాలనో వితౌట్ రీజన్ మారిపోతూ ఉంటారు. ఎందుకు అంటే వైరాగ్యకారకుడు కేతువు. ఆ వైరాగ్యకారకుడు ఎప్పుడైతే కేతువు ఉంటాడో ఆ వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు విపరీతంగా. కాబట్టి కేతువుకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉలవలు కనుక దానంగా ఇస్తూ, ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉంటాయి ఎవరికైనా ఉద్యోగ సంబంధించిన సమస్య ఉంటే. ఒకటి ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర్య నమః ఒకటి. రెండవది ఏమిటి అంటే మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఈ 2 కూడా, ఈ 2 నామాలు కనీసం రోజుకు ఒక 40 నిమిషాలు కనుక చేసుకుంటే వీరికి ఎటువంటి దోషం ఉన్న ఉద్యోగ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అదేవిధంగా పిఆర్ అంటారు, పర్మనెంట్ రెసిడెన్సీ, విదేశాల్లో నివసించడానికి, అటువంటి వాటికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా కొంచెం ఏదైనా లిటిగేషన్స్, కోర్టు కేసు వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడం మంచిది చూసుకున్నట్లయితే. అదేవిధంగా కొంచెం గవర్నమెంట్ వ్యక్తుల్ని, అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి ప్రధానంగా మే లోపల చూసుకున్నట్లయితే. అండ్ అదేవిధంగా ఈ గురువు 6వ స్థానంలో ఉన్నందుకు కొంచెం కోర్టు కేసు వ్యవహారాల్లో స్ట్రెస్ ఉన్నప్పటికీ ఫైనల్గా చూసుకుంటే ఈ మాసం అంటే ఈ యొక్క సంవత్సరం కొంత విజయవంతంగా కొన్ని సాధిస్తారు. 3లో శని ఉన్నాడు కాబట్టి ఇవి చూసుకుంటున్నారు. అదేవిధంగా కాందాయ ఫలం కనుక చూసుకుంటే ధనుస్సు రాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి అంటే మూలా నక్షత్రము, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఇది కాందాయ ఫలం ఏమి ఇచ్చారు అసలు మూలా నక్షత్రం వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే
ఇక్కడ ప్రధానంగా మూలా నక్షత్రం వారు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చూపిస్తుంది. అంటే ఎటువంటి ఆరోగ్య విషయాల్లో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వస్తువులు తినడం వల్ల, లేకపోతే కొంతమంది చూడ ఓవర్ ఫ్యాట్ అయిపోతుంటారు, అటువంటి వారికి కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. బట్ ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక హెల్త్ రిలేటెడ్ సంబంధించిన దశలు ఏమీ నడవట్లేదు అంటే ఏమీ ఉండదు. మరి అలాంటప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఇది అంటే, చూడండి ఇప్పుడు ఫ్రెండో బంధువులు ఎవరో హెల్త్ ఇష్యూ వచ్చింది, హాస్పిటలైజేషన్ అయ్యారు. వాళ్ళని చూడడానికో, వాళ్ళని తీసుకెళ్ళడానికో, వాళ్ళ కోసం హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ కోసం మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. వాళ్ళకి ఏదో ఖర్చు పెట్టడం, లేకపోతే అరే నేను ఇస్తాను ఎందుకు ఉండు ఆగు, ఈ 200 నేను ఖర్చు పెడతాను కోసం మనం ఇస్తాం, వాళ్ళు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు డబ్బులు తీసేయడం ఎందుకు, ఆ 200 మనం ఖర్చు పెట్టలేమని ఆ రకంగా దోషం పోతుంది. ఎప్పుడైనా మీ జన్మజాతకంలో లేనప్పుడు ఆ పని చేస్తారు, కానీ ఈ రూపంలో పోతుంది, గుర్తుపెట్టుకోవాలి. మూలా నక్షత్రం వారికి అదేవిధంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ కనుక చూసుకుంటే ధనలాభం ఉంది వీరికి. అంటే 3, 6 పడింది, 3, 6 అంటే ధనలాభం ఇస్తుంది, బేస సంఖ్యలు కాబట్టి కాందాయ ఫలంలో, కాబట్టి ఫైనాన్షియల్గా బాగుంది. అయితే ఓవరాల్గా వీరు ధనుసు రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కనుక చేసుకుంటూ, ఉద్యోగం కోసం ఇబ్బంది పడేవారు కాస్త గణపతి ఆలయం చుట్టూ తిరుగుతూ ఉన్నట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. ఓకే, ధనుస్సు రాశి వారికి వారి యొక్క స్థితిగతులు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.